వలై రెండు విషయాలు కూడా ఆపోజిట్లో ఉన్నాయి. చేపలు పట్టడానికి రాత్రి వెళ్ళాలి, కానీ యేసయ్య అంటున్నాడు పగటి కాలమందు. మేబీ మధ్యాహ్నం అయి ఉండొచ్చు, టైం 11, 12 మధ్యాహ్నం టైంలో పగటి కాలమందు చేపలు పట్టమని చెప్తున్నాడు. సో లెక్క ప్రకారం ఆ టైంలో దొరకవు. రెండవది, ఈయనప్పటికీ అలసిపోయి ఉన్నాడు పేతురు. ప్రభువా, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, నేను అలసిపోయాను, ఐఎమ్ టయర్డ్, నేను బాగా అలసిపోయి ఉన్నాను, నేను నైట్ అంతా ట్రై చేశాను, నా శాయశక్తిలో పోరాడాను, నాకెంత బలం ఉందో అంతా నేను ప్రయత్నించాను, బట్ నేను అలసిపోయాను, ఐఎమ్ సారీ, నేను అలసిపోయాను. యేసయ్య అంటున్నాడు అన్నీ రాంగ్ సిమ్టమ్సే. ఇది రాత్రి కాదు చేపలు పట్టేకి, పట్ట పగలు. రెండవది, నైటే దొరకనివి పగలేం దొరుకుతాయి, పైగా నేను అలసిపోయి ఉన్నాను. రాంగ్ టైంలో వచ్చాడేమో యేసు ప్రభు, రాకూడని సమయంలో వచ్చాడేమో యేసయ్య, చెప్పకూడని విధానంలో చెప్తున్నాడేమో అనిపిస్తుంది ఈ సంఘటన కొంచెం లోతుగా ఆలోచిస్తే కనుక. అది పగలు, చేపల వేటకి ఎవరు వెళ్ళరు, దొరకవు కూడా. రెండు, ఈయన రాత్రంతా కష్టపడ్డాడు, అలసిపోయాడు. ఈ టైంలో వచ్చి నువ్వు వెయ్యి వలై దొరుకుతాయి అంటున్నాడు యేసయ్య. ఒకసారి అల్లు చెప్తారా? రెండు చేతులు ఎత్తి అల్లు చెప్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విచిత్రమైన సంఘటన ఏమంటే, కంప్లీట్గా వ్యతిరేకమైన టైంలో వచ్చాడు యేసయ్య. ఇప్పుడు నువ్వు వెయ్యి చేపలు పడతాయి. ఎలా నమ్మాడో తెలియదు, కానీ ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేసేవారో అర్థం కాదు. కానీ ఫస్ట్ రోజు ఆ రోజే యేసయ్యని చూశాడు, ఆయన మాటలు అప్పుడే విన్నాడు, అంత లోతుగా నమ్మి వెళ్ళి వల వేసాడు. సో రిజల్ట్ ఏంటంటే విపరీతంగా చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దీంట్లో నుంచి ఒక పాయింట్ మేము ముందర పెడదామనే దేవుని ఆత్మ ద్వారా నా తాపత్రయం. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఉరుములు మెరుపులతో కూడుకున్న వాక్యాలు మీకేమి రావు. నువ్వు వినే వాక్యం నీలో మెరుపుల్ని ఉరుముల్ని పుట్టిస్తుంది వినగలిగితే. నాకు తెలిసిన వాక్యం అని నువ్వు అనుకుంటే నేను ఎవడు బాగు చేయలేడు. నువ్వు ఈ వాక్యానికి తెలుసా? నీ ప్రయాస సక్సెస్ అవుతుందా? నువ్వు కష్టపడేదానికి ఫలితం ఉందా? కనీసం కష్టపడిన దానికైనా ఫలితం ఉందా? చాలా కష్టపడి ఏమీ దొరక్కోకుండా తిరుగుతున్నావా? చాలామంది ప్రయాస శూన్యంలో ప్రయాసపడినట్టుగా ఉంటుంది. ఇంట్లో పనిచేసే ఇల్లాలు దగ్గర నుంచి బయటికి వెళ్ళే పురుషుడు దాకా గుర్తింపు లేని పని, గుర్తింపు లేని కష్టం, గుర్తింపు లేని చదువు, గుర్తింపు లేని ప్రయాస, గుర్తింపు లేని వ్యాపారం, గుర్తింపు లేని ఉద్యోగం, ఇంట్లో గొడ్డు చాకరీ చేసి ఉదయం నుంచి రాత్రి దాకా ఇంట్లో కనీసం ఎవరైనా నువ్వు బాగా చేసావులని నిన్ను గుర్తించరు. నీ కష్టం గుర్తించబడట్లేదు, నీ ప్రయాసకి గుర్తింపు లేదు, దానికి ఫలితం కూడా లేదు. ఇది నీ ముందర ఈ రాత్రి ఈ వాక్యంలో నుంచి దేవుని ఆత్మ పెడుతున్నటువంటి ఒక సంఘటన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి సమయంలోనే దేవుడు వస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఇప్పటికే యేసయ్యని నమ్మారా, దేవునికి స్తోత్రం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంతవరకు ప్రభు అంటే మీకు తెలీదా? ఈ వాక్యాన్ని ఒకసారి ఆలోచించండి. ఈరోజే నువ్వు దేవుడి మాటలు వినొచ్చు, ఇప్పుడే నువ్వు దేవుడి మాటలు వింటున్నావేమో. ఆ రోజు ఆ సైమన్ అనే వ్యక్తి కూడా నీకులాగే ఆ రోజే దేవుడి మాటలు వింటున్నాడు. అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు, సక్సెస్ లేదు, గెలుపు లేదు, కష్టానికి తగిన ఫలితం లేదు, ప్రయాసకు తగ్గ ప్రతిఫలం లేకోకుండా ఉన్నాడు. అప్పుడు వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు నువ్వు అనుకున్న టైంలో రాడు, అనుకూల సమయంలో కూడా రాడు. దేవుడు వ్యతిరేక సమయంలో వచ్చి అన్ని అనుకూలంగా మార్చగలుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రెండు విషయాలు పేతురు ముందర ఉన్నాయి. ఒకటి, అది చేపలు పడడానికి పగటి కాలం దొరకవు. రెండు, ఈయన అలసిపోయి ఉన్నాడు, ఏ లెక్కలో కూడా ఆశీర్వాదం వచ్చే అవకాశం లేదు. పైగా పేతురు అంటాడు, సీమోన్ అంటాడు ఈ మాట, నేను రాత్రంతా చాలా ప్రయాసపడ్డాను ప్రభువా, రాత్రంతా నేను చాలా ప్రయాసపడ్డాను, కానీ నాకేం దొరకలేదు. మీకు ఒక మాట, ఇప్పుడు నువ్వు రాత్రి ప్రయాసపడుతున్నావా పగలు ప్రయాసపడుతున్నావా అనేది నీకు లెక్క తేలదు. ఇక్కడి నుంచి వస్తే అర్థమవుతుంది. సీమోన్ రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకలేదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా సరే బాగా కష్టపడి ఏమీ దొరకకపోతే మీరు రాత్రి కష్టపడుతున్నారని అర్థం. యు పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్, యు పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ ద డార్క్నెస్. రాత్రి చీకటి, రాత్రి పాపం, రాత్రి అపవాది, రాత్రి శూన్యం, ఏమీ లేదు, నథింగ్.
సో మీరు ఎంత కష్టపడినా ఎదగలేకుండా, ఎంత కష్టపడినా సంపాదించలేకుండా, ఎంత కష్టపడినా కుటుంబం వర్ధిల్లకుండా, ఎంత కష్టపడినా సరే కనీసం గుర్తింపు లేకోకుండా ఉన్నావు అంటే నీ ప్రయాస రాత్రి ప్రయాస, చీకటి ప్రయాస, లేదా పాపంలో ఉన్న ప్రయాస. సో దానివల్ల నీకు ఎప్పటికీ ఫలితాలు రావు. సో ఇప్పుడు నువ్వు ప్రయాసపడాల్సిండేది రాత్రి కాదు, నువ్వు పగలు ప్రయాసపడాలి, వెలుతురులో ప్రయాసపడాలి, వెలుగులో నీ ఆశీర్వాదాన్ని వెతుక్కోవాలి. ఇందాక నేను మీకు చెప్పాను, చీకట్లో మీరు ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకుంటే మీరు దాన్ని కనుక్కోలేరు, పట్టుకోలేరు. మళ్ళీ ఏదైనా వెలుతురు ఉంటేనే మీకు దాన్ని పట్టుకోగలుగుతారు. సో నీ ఆశీర్వాదాలు నీకు దొరకట్లేదంటే, నీకు కావాల్సింది నీకు దొరకట్లేదంటే నువ్వు చీకట్లో ప్రయాసపడుతున్నావు అని అర్థం. నువ్వు చీకట్లో తడువులాడుతున్నావు, నీకేమీ కనిపించట్లేదు. ఒకవేళ ఇప్పుడు లైట్ ఉంది, ఇక్కడ ఏదన్నా ఒక చిన్న వస్తువు పెన్ను పడిపోయినా సరే ఇమ్మీడియట్గా వెళ్ళి తీసుకోవచ్చు. మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేయండి, చీకట్లో ఒక పెన్ను పడేసి వెతకమని చెప్పండి, ఎంత కష్టమవుతుంది. వెలుతురున్నప్పుడు, వెలుగున్నప్పుడు ఒక చిన్న రింగ్ పడిపోతే, ముక్కు పుడక పడిపోతే కూడా కనుక్కుంటావు. చీకట్లో పెద్ద వస్తువు అయినా సరే నువ్వు కనుక్కోలేవు. సో నీ ఆశీర్వాదం నీకు కనబడట్లేదు, నీ దీవెనలు నీకు దొరకట్లేదు, నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదంటే నువ్వు చీకట్లో ప్రయాసపడుతున్నావు, రాత్రి ప్రయాసపడుతున్నావు. మేబీ ఎక్కడైనా పాపంలో ఇరుక్కొని ప్రయాసపడుతున్నావేమో చూడు. బైబిల్ వాక్యం అంటది, మీ పాపములు దేవుడికి మీ ముఖమును మరుగు చేస్తున్నాయి. రెండో వాక్యం, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఏ చిన్న పొరపాటు దేవుడు చేయొద్దన్న పాపాన్ని నువ్వు చేసినా సరే నీ ప్రార్థనలు వినబడవు, నీ ముఖము దేవుడికి కనిపించదు. నువ్వు మళ్ళీ ఆ తర్వాత ఉపవాసాలుండి రొమ్ము కొట్టుకొని ఏడ్చు, కడగబడేంత వరకు కనబడవు దేవునికి. నీ జీవితంలో దేవుడు చేయొద్దన్న ఏ తప్పు, పొరపాటు, పాపాన్ని నువ్వు విడిచిపెట్టక దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని నేను ప్రయాసపడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అంటే అది కుదరదు. కడగబడితేనే కనబడతావు దేవుడికి. బైబిల్ వాక్యం స్పష్టంగా అంటది, ఇదో మీ పాపములు మీ ముఖమును దేవుడికి మరుగు చేస్తున్నాయి. ఒక చిన్న హ్యాపీగా ఒక సినిమా చూసుకో, నీ ముఖం దేవుడికి కనిపిస్తుంది అని అడుగు. హ్యాపీగా మొబైల్లో ఒక గంట సేపు కామెడీ షో ఎంజాయ్ చేయి, నీకు తోచింది ఏదో శుభ్రంగా ఆనందించి చూద్దాం. దేవుడికి నచ్చనిది, దేవుడు వద్దనింది నీ ముఖము దేవుడికి కనిపించదు సార్. నువ్వెక్కడ బ్లాక్ అయిపోయావో చూసుకో సీమోను. చాలామంది నమ్ముతారు కష్టే ఫలి అని. కష్టే ఫలి సార్, ఎవరు కాదని లేదు. కానీ బైబిల్ వాక్యం అంటుంది, నరులు తన కష్టార్జితం వల్ల వచ్చే ఆదాయముతో అన్నపానములు పుచ్చుకొని సుఖం అనుభవించుట దేవుడిచ్చు వరము అని నేను తెలుసుకుంటేనే అంటాడు మహాజ్ఞాని సొలొమోన్. సో కష్టే ఫలి కాదు సార్, నీ కష్టాన్ని దేవుడు దీవిస్తే, నీకొచ్చే ఫలితాన్ని నువ్వు అనుభవించే కృప ఇస్తే అది వరం అంట. సంపాదించిన వాళ్ళు మనం అనుకుంటాం డబ్బు ఉంటే అంత బాగుంటుంది, డబ్బు సంపాదిస్తే మనం బాగుంటాం, లైఫ్లో డబ్బులు సంపాదించుకుంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని. ఏమీ సెటిల్ కావు సార్ నువ్వు, నథింగ్. సంపాదించొద్దు అని దేవుడు చెప్పట్లేదు, కష్టపడొద్దు అని దేవుడు చెప్పట్లేదు, డబ్బు వేస్ట్ అని కూడా చెప్పట్లేదు. ద్రవ్యం అక్కరకు వస్తుంది, డబ్బు పనికి వస్తుంది, 4 డబ్బులు సంపాదించాలా. కానీ దానికన్నా ముఖ్యం ఆ కృప నీకు దేవుడు ఇవ్వాలా. ఏ కృప అంటే నీకు వచ్చే ఆదాయాన్ని నువ్వే అనుభవించే కృప దేవుడికి ఇవ్వాలా. లేదా ఎవడో వచ్చి రెక్కలు కట్టుకొని వచ్చి తన్నుకోబోద్ది, మామూలుగా కాదు. బైబిల్లో మాట ఉంటుంది, డబ్బు సంపాదిద్దామన్న ప్రయాసం మానుకో. ఎందుకంటే నువ్వు సంపాదిద్దాం అనుకున్న వెంటనే అది రెక్కలు కట్టుకొని పైకి ఎగిరిపోద్ది. దేవుణ్ణి కాదనుకుని డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేసేవాళ్ళు నానా విధములైనటువంటి ఉరిలో పడిపోతారు. ప్రార్థనకి సమయం ఇవ్వకోకుండా, ఆదివారం మందిరానికి రాకోకుండా, వ్యక్తిగతంగా ప్రార్థన లేకోకుండా డబ్బో 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 అని నువ్వు పరిగెత్తితే బైబిల్ అంటుంది నానా విధములైనటువంటి ఉరిలో పడిపోతావు. ఉరి ఎవడో పెట్టేది కాదు, నువ్వు పెట్టుకునేదే. సో కాబట్టి నీ ప్రయాస తగ్గట్టుగా నీకు ఆరోగ్యం ఉండాలి, ఫలితం ఉండాలి, సంతోషం ఉండాలా, నువ్వు వర్ధిల్లుతూ ఉండాలా అన్ని విషయాల్లో. సో ఇలా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, నీ స్థితి బాగుందంటే నువ్వు పగటి కాలమందు కష్టపడుతున్నావు. ఎంత ప్రయాసపడినా సరే నీకు కనీసం గుర్తింపు లేదు, ఆదాయం లేదు, అభివృద్ధి లేదంటే రాత్రి కష్టపడుతున్నావు. కాబట్టి రాత్రి కష్టపడే నీవు పగటిలోనికి రావాలి. రాత్రి చీకటికి సాదృశ్యం, రాత్రి పాపానికి సాదృశ్యం, రాత్రి దెయ్యానికి సాదృశ్యం, రాత్రి నరకానికి సాదృశ్యం. చీకటి రకరకాలుగా సూచిస్తుంది సార్. కాబట్టి దాన్ని వదిలేయాలి ఫస్ట్. నువ్వు సీమోన్లాగా రాత్రంతా నువ్వు ప్రయాసపడితే ఎవరి కోసం ప్రయాసపడతావు? నువ్వేం వర్ధిల్లవు. కానీ యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినప్పుడే నీకు పగలు,
పాపాన్ని నువ్వు వదిలేసినప్పుడే నీకు పగలు. అప్పుడు రా, వ్యతిరేకమైన సమయంలో రా. లోకంలో మహాజ్ఞానులు, నీకు తెలిసిన జ్ఞానం కూడా ఇప్పుడు వర్ధిల్లమో, ఇప్పుడు దీవించబడమో, ఈ టైంలో మనం ఆశీర్వాదం పొందుకోలేమని ఎవరు చెప్పినా సరే, దేవుడు అసాధ్యమైన చోట కూడా, అందరూ కాదన్న చోట కూడా నీ జీవితాన్ని నిలబెట్టి లేవనెత్తి ఫలింపచేసేకి ఆయన మాటలో శక్తి కలిగిన దేవుడు ఆయన. పర్లేదు, దేవునికి స్తోత్రం. చప్పర్లు కొట్టే స్పందన మీలో ఉన్నందుకే దేవుడికి స్తోత్రం కలను గాక. చాలా సంతోషం. హల్లెలూయా. ఆమేన్. హల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మేము ఓపెన్ గ్రౌండ్లో ఉన్నాం, సరదాగా మాట్లాడే కాదు. ఇప్పుడు మీ దగ్గర నుంచి పాము వచ్చిందనుకోండి, ఈ లోపలికి పెద్ద పాము, నాగుపాము వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తారు? పోనీలు అంటారా? చూసి ప్రైజ్ ది లార్డ్ అంటారా? ఏం చేస్తారు మరి? అరిసి కేకలేసి పరుగో అమ్మా అమ్మా అన్న సరేలేదు, రేపు రాత్రి కూటంలో కలుసుకుంటాం. సభకు నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరందరూ చచ్చిపోయారు అనుకుందాం, నాతో సహా అందరం చచ్చిపోయాం అనుకుందాం. చచ్చిపోయిన శవాల మధ్యలోనికి పాము వస్తే అరిసి కేకలేసి పారిపోతారా? అబ్బే లేదు. బతికినోడికి స్పందనలు ఉంటాయి, చచ్చినోడికి ఏమీ ఉండవు. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, వాక్యం వినేటప్పుడు నీలో నుంచి మినిమం స్పందన వచ్చిందంటే కనుక దేవుని బిడ్డగా బతికే ఉన్నావు ఇంకా అని అర్థం. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సావు బతుకుల గురించి మాట్లాడితే చేతులు పైకి వస్తాయి. ప్రతిసారి మిమ్మల్ని ఈ రేంజ్లో అది స్తోత్రం. హల్లెలూయా. ఆడెవడో ఐపీఎల్లో 6 కొడితే వ్యా 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 అని కేకలేస్తారే. నీకు వచ్చింది లేదు, ఊడిపోయింది లేదు. ఈ మాటలో దేవుడి కోసం నువ్వు స్పందిస్తే ఖచ్చితంగా నీకు దీవెనకరంగా ఉంటాయి. ఆమేన్. సార్, ప్రభు సన్నిధిలో ఉండి మీకు ఏం కావాలో కనిపెట్టి తీసుకొని వచ్చిన వాక్యం, మనకు తెలిసిన వాక్యమే అని వెళ్ళిపోతే కనుక వీపులు పగులుతాయి. వాక్యం అందరికీ తెలుసు. వాక్యాన్ని తిట్టేవాడికి తెలుసు, వాక్యాన్ని చింపేవాడికి తెలుసు, వాక్యాన్ని కాల్చేవాడికి తెలుసు, వాక్యాన్ని చదివేవాడికి తెలుసు, వాక్యాన్ని నమ్మేవాడికి నమ్మనోడికి అందరికీ వాక్యం తెలుసు సార్. ఈ రాత్రి ఆ వాక్యానికి నువ్వు తెలుసా? ఈ వాక్యం నువ్వెవరో చెప్తుందా? ఆ వాక్యం చెప్తుందా నువ్వు ఫలానా వ్యక్తివని? వాక్యానికి నువ్వు తెలుసా? సీమోన్ లాగా దేవుడు ఒక మాట విని పట్టజాలనంత దీవెనలు నీ కుటుంబంలో కానీ, నీ పనిలో కానీ, నీ వ్యక్తిగతంగా కానీ, నీ సేవలో కానీ, సంఘంలో కానీ పట్టజాలనంత దీవెనలు పొందావా? వాక్యానికి నువ్వు తెలుసు అని అర్థం. నీకు తెలిసిన వాక్యం నిన్ను బాగు చేయలేదు, కానీ ఏ వాక్యం చేత నువ్వు గుర్తించబడతావో, ఏ వాక్యం వచ్చి నిన్ను పట్టుకుంటుందో అప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. పొద్దున్నుంచి నేను కొన్ని వేల సార్లు నా నోట్లో పలికిన మాట ఏంటంటే, లెట్ యువర్ వర్డ్ క్యాప్చర్స్ యువర్ పీపుల్. నీ వాక్యము నీ ప్రజల్ని పట్టుకొనుగాక యేసు నామములో. హల్లెలూయా. ఆమేన్. నువ్వు పట్టుకున్న వాక్యం నిన్ను ఎంతవరకు దీవిస్తుందనే దానికి ఎక్కడ గ్యారెంటీ లేదు, కానీ నిన్ను గనక ఈ వాక్యం పట్టుకుందా, ఫినిష్. ఎంతైనా దీవించబడతావు యేసునామం. ఈ రాత్రి బోధిస్తున్నటువంటి ఈ వాక్యము చేత పట్టబడు యేసునామంలో. సీమోన్లాగా వ్యతిరేకమైన టైంలో కూర్చో, సీమోన్లాగా అలిసిపోయిన టైంలో కూర్చో. నీ దేవుడికి నీ సామర్థ్యమో నీ కెపాసిటీనో అక్కర్లా, నీ మనస్సు కావాలా. నీ మనస్సు కావాలా. ఎవడి మనస్సు ఆయన మీద అనుకుంటుందో వాణ్ణి పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుతాడు దేవుడు. మామూలు శాంతి కూడా కాదు సార్, ఫుల్ శాంతి, సంపూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పెద్ద పెద్ద స్పీకర్ బాక్స్లో దడా 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 పేట పట పటప అని సౌండ్ పెడితే కూడా ఓపెన్, కానీ నీ మైండ్ వాక్యానికే ఓపెన్ అవుతుంది యేసునామంలో. అఫ్కోర్స్ ఆరాధనలో శక్తి ఉంది, పాటల్లో శక్తి ఉంది, సంగీతంలో శక్తి ఉంది, మేము కాదనలేదు, కానీ అన్నీ కలిసి వాక్యం చుట్టే తిరుగుతాయి యేసునామంలో. చాలా సభల్లో చెప్తూ ఉంటారు, వాక్యంకి వచ్చేటప్పుడు, వాక్యానికి సమయం ఇచ్చేటప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు అటు ఇటు తిరగకూడదు. మనం చాలా ప్రాముఖ్యమైన సమయానికి ఇప్పుడు వచ్చాం, ఇంకెవరే కానీ మాట్లాడొద్దు, ఇప్పటిదాకా మాట్లాడింది చాలు, సెల్ ఫోన్లో సైలెంట్లో పెట్టుకోండి, మీరు తిరగద్దు, ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఇట్లా మాటలు చెప్పే జనాలు పాటలకు రాకుండా మానేశారు, ఆరాధనకు రావడం మానేశారు.
నేను చెప్తున్నాను, స్టార్టింగ్లో అయ్యగారు వచ్చి ఇక్కడ నిలబడుకొని దేవా నోరు ఇప్పుతానే ప్రశస్తమైన సమయం ప్రారంభించబడింది యేసునామంలో. హల్లెలూయా. ఏం గాలికి కాదు సార్ అన్ని పాటలు అన్నీ, మాకు తినిందరక్క పొద్దుపోక మైక్ చేతికి ఇచ్చారు కదరా అని చెప్పేసి ఇప్పుడు ప్రశస్తమైన సమయంలోకి వచ్చాం. ఇప్పటిదాకా ఏం చేశారు మరి? అందుకే నువ్వు అంత నొక్కి నొక్కి చెప్తే జనాలు కూడా ఏం చేస్తున్నారు వచ్చి, ఇప్పుడు ప్రశస్తమైన సమయం కదా, ఇప్పుడు చూడు నేను వాక్యం సమయానికి వస్తాను. ఇప్పుడు నువ్వు వాక్యం సమయానికి వస్తే ఏమీ జరగదు. 10% దీవించబడితే గొప్ప. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజే కాదు ఏ రోజైనా మందిరానికి వాక్యం సమయానికి వెళ్ళే అలవాటు మీకుంటే, వాక్యం స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళే అలవాటు మీకుంటే, దేవుని దగ్గర నుంచి మీలాంటి వాళ్ళు 10% దీవించబడితే గొప్ప. దేవుని కన్నా ముందే వచ్చి కూర్చుంటాడే వాడు సార్ గంప నిండుకు ఎత్తుకెళ్తాడు యేసునామంలో. మిగిలింది ఎత్తుకొని పోతాడు యేసునామంలో. హల్లెలూయా. దేవుడి సందులో దీవించబడే ఒక మాట చెప్పిన బంగారం లాగా, అందరికన్నా ముందురా, అందరికన్నా చివరిలో వెళ్ళిపో. నువ్వే 100% ఫలించే బిడ్డ యేసునామంలో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ మాట తీసుకోండి జాగ్రత్తగా. సీమోను జీవితంలో జరిగింది కంప్లీట్గా వ్యతిరేకమైన సమయంలో దేవుడు వచ్చాడు. రెండోది, ఆయన అలసిపోయి ఉన్నాడు, అప్పుడు వచ్చాడు. ఈ టైంలో దేవుని ఆత్మ హ్యాపీగా వర్క్ చేశాడు. ఎంతరా అంటే, అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో, నీకు బాగా బలం ఉన్నప్పుడు, నీకు అన్ని శకునములు అనుకూలంగా ఉన్నప్పుడు, నువ్వు బ్రహ్మాండంగా ప్రయాసపడినప్పుడు, నీ లెక్క ప్రకారం నువ్వు దీవించబడతావు అనుకున్నప్పుడు ఏం జరగలేదో, ఏదైతే జరగలేదో, దేవుడి సమయంలో వస్తే నువ్వు అలసిపోయినా సరే, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే, లోకంలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు నువ్వు దీవించబడే అవకాశం లేదు అని చెప్పినా సరే, దేవుడి మాట చొప్పున ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు యేసునామంలో. హల్లెలూయా. ఆమేన్. అండ్ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ అద్భుతం జరిగిన వెంటనే సీమోన్ రియాక్షన్ ఏంటంటే, చేపలన్నీ భయంకరంగా వల నిండుకు చేపలు పట్టిన వెంటనే ఈయన రియాక్షన్ ఏంటంటే, ఆ వల అక్కడ వదిలేసి పరిగెత్తుకొని వచ్చి ఈయన కాళ్ళ మీద పడిపోయి, నేను పాపాత్ముని నేను ఒప్పేసుకుంటున్నాడు, నేను పాపాత్ముని నేను ఒప్పుకుంటున్నాడు. ఏమర్థమై ఈ మాట చెప్పాడురా సీమోన్ అంటే, మరి ఎంత పాపాత్ముని కాకపోతే రాత్రంతా నేను ప్రయాసపడితే ఏమీ దొరకలేదే, నువ్వు పరిశుద్ధుడివి నీతిశూరుడు గనక ఒక్క మాట నువ్వు చెప్పితే ఇన్ని చేపలు దొరికాయి కదా, మరి నేను పాపాత్ముని కాబట్టే కదా నాకేమీ దొరకలేదు, నేను పాపాత్ముని కనుకే కదా నా జీవితం ఫలభరితంగా లేదు. ఒప్పుకోగలుగుతారా? ఆ మాట ఒప్పుకుంటారా? నీ పని జరగకపోతే గేరు మారుస్తావు, చర్చి మారుస్తావు, కావాలంటే ప్రార్థన నుండి డబ్బాలు కూడా కంపెనీ మారుస్తావు, ఇంకేమైనా మారుస్తావు. నీ మనసు ఎప్పుడు మారుస్తావు? ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి కూడా దీవెన పొందుకోలేదు అంటే కారణం మార్చాల్సిండేది ఏదో కాదు, నిన్ను మార్చాల, నీ మనస్సు మార్చాలి. అంతకు తప్ప రెండో లోపమేం లేదు. యోబు గ్రంథంలో బైబిల్లో నుంచి ఒక మాట రాయిస్తాడు దేవుడు 34వ అధ్యాయంలో, సర్వశక్తుడకు దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడకు దేవుడు అన్యాయము చేయుట అసంభవం అంటే దేవుడు ఎప్పటికీ నీకు అన్యాయం చేయడు, దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు, దేవుడు ఎప్పటికీ నిన్ను దీవించకుండా ఏం పోడు. ఏదైనా సమస్య ఉందరా అంటే ప్రాబ్లం నీతోనే, దేవుడితో ఏమీ లేదు. ఆయన సమస్తాన్ని చేసి ముగించాడు, ఆయన పనంతా ఆయన హ్యాపీగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా లేదంటే ఆ సమస్య నీతోనే, మార్చాల్సింది నిన్నే. సీమోన్ లాగా నీ జీవితంలో ఒక అద్భుతం పొందుకున్నప్పుడు ఆ యొక్క రియలైజేషన్ లేకుంటే కనుక ఆ పశ్చాత్తాపం, ఆ కనువిప్పు నీకు కలిగితే కనుక మరి ఎక్కువగా దీవించబడతావు. నా వల్ల కాంది దేవుడు ఓ మాట చెప్తే జరిగిపోయింది అంటే నేను ఎంతసేపు ప్రయాసపడినా ఏమీ దొరకలేదు, విచ్ మీన్స్ దాని అర్థం ఏంటంటే నేను పాపి, నేను పాపాత్ముని. ఒక పాపాత్ముడు ఎంతసేపు ప్రయాసపడితే కూడా ఏమీ దొరకదు. బైబిల్ అంటది, ఒక పాపాత్ముడు 100 దుష్కార్యములు చేసి బ్రహ్మాండంగా సంపాదించి ఏం చేసినా సరే చివరికి వాడు సమాధానము, శాంతి, దీర్ఘాయుషు, రక్షణ ఏది పొందుకోలేడు. ఓడిపోతున్నాం అంటే అర్థమేం తెలుసా? ఒకసారి పరీక్షించుకో. వాక్యంలో నుంచి మేము 2 మాటలు చెప్తాం సార్. శోధన సహించేవాడు ధన్యుడు, కష్టాలని ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, భరించాలి అని.
కానీ అది ఏ కష్టాలు ఏ విషయంలో నువ్వు భరించాలా అన్న జ్ఞానం లేకపోతే నీకెట్లా? దేవుడు 3 విషయాల్లో ఒక మనిషిని శోధించడు. అందరూ ఒక మాట అల్లు చెప్తారా? ఇవ్వకోకుండా 3 విషయాల్లో దేవుడు శోధించడు. ఆ 3 విషయాల్లో దేవుడు కూడా శోధింపబడడు. 3 విషయాల్లో దేవుడు నిన్ను బిగబట్టి శోధించడు. ఆ 3 విషయాల్లో దేవుడు కూడా శోధింపబడ్డాడు అని యాకోబు రాస్తాడు. సో మీలో ఎవడైనా శోధింపబడుతున్నట్లయితే కనుక నేను దేవుని వల్ల శోధించబడుతున్నానని చెప్పకూడదు. మీ స్వకీయ దురాశ వల్ల మీరు ఈడవబడి మరలు కొల్పబడి పాపంలోకి వెళ్ళిపోయి నా గోల తెచ్చుకొని మీరు కష్టపడుతున్నారు తప్ప, మీలో ఎవడైనా సరే శోధించబడుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు నేను దేవుని వల్ల శోధించబడుతున్నానని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని శోధింపడు, ఆయన శోధింపబడడు. ఎవరిని శోధింపడు, ఆయన శోధింపబడడు. దీనికి లింక్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దొరుకుతుంది. ఇందాక నేను చెప్పిన మాటలు యాకోబు 1వ అధ్యాయము, ఇప్పుడు చెప్పే మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయం. 3 విషయాల్లో దేవుడు శోధింపబడ్డు సార్. 1 భోజనం, 2 డబ్బు లోకం, 3 పేరు ప్రతిష్ట. 1 భోజనం అంటే ఆహారము, వస్త్రములు ఇవన్నీ. 2 లోకాశలు, డబ్బు. 3 పేరు ప్రతిష్ట, ఘనత. ఈ 3 విషయాల్లో దెయ్యం వచ్చి ఆయన శోధించినప్పుడు ఎక్కడ దేవుడు శోధింపబడలేదు. ఏ విషయాల్లో దేవుడు శోధింపబడలేదో నిన్ను శోధించేకి రాడు. ఈ 3 విషయాల్లో నీకు డబ్బులు ఇవ్వకుండా, భోజనం ఇవ్వకుండా, నీకు మంచి ఘనత ఇవ్వకుండా, నీకు మంచి పేరు ఇవ్వకుండా, నీకు మంచి కుటుంబాన్ని ఇవ్వకుండా, నీకు మంచి భార్యనో లేదా భర్తనో, మంచి పిల్లలనో, మంచి చదువో, మంచి జ్ఞానమో, ఇవి ఏవి ఇవ్వకోకుండా దేవుడు నిన్ను బిగబట్టడు, శోధించడు. మీలో ఎవడైనా ఇలాంటి విషయాల్లో శోధించబడుతున్నట్లయితే కనుక నేను దేవుని వల్ల శోధించబడుతున్నానని అనకూడదు. మీలో ప్రతివాడు మీ స్వకీయ దురాశల వల్ల ఈడవబడి మరులు కొల్పబడి ఇంకా ఆ తర్వాత నువ్వేం చేస్తావు? అది దెయ్యం పని. అంతే. నిన్ను ఈడ్చుకొని వచ్చేది వాడి పని, నిన్ను మరులు కొల్లిపోయేది వాడి పని. ఇంకా ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్గా పరిగెత్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రయాసపడుతున్నావు, నీకు దొరకట్లేదంటే కనుక జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాడు. జాగ్రత్త. దేవుడు నిన్నేమీ మోసం చేయట్లేదు. దేవుడు నీకేమీ అన్యాయం చేయట్లేదు. కఠినాత్ముడేమి కాదు. దీవించుకోకుండా పోయేంత భయంకరుడు కూడా ఏమీ కాదు ఆయన. సో నువ్వెక్కడో ఇరుక్కున్నావు, సమ్వేర్ నువ్వెక్కడో ఇరుక్కున్నావు, పరీక్షించుకో దాన్ని. ఈ రాత్రి మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మేము నెత్తిమించి చేయబెట్టి పలానా చోట నువ్వు ఇరుక్కున్నావు అని నీకేం చెప్పనక్కర్లే. వాక్యం వినేటప్పుడు కనీసం నీ చెవులు దేవుడికి అనుగ్రహిస్తే, నీ చెవులు దేవుడికి ఇస్తే గనక నువ్వెక్కడ తప్పిపోతున్నావో ఈ మాటలు వినేటప్పుడే నీకు లోపల ఇండికేటర్లు పడతాయి, లైట్లు పడతాయి. వాక్యానికి ఉన్న శక్తి అది. ఓ మంచి అల్లు చెప్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓకే, ఒక భాగం నేను మీకు వాక్యం చెప్పాను. ఇంకొక ముక్క వాక్యం చెప్పి మీ ముందర పెడతాను. నిర్ణయం మీదే. ఈ ప్రసంగం అయిన తర్వాత ఎలా వచ్చారో మళ్ళీ అలాగే వెళ్తారా? వెళ్ళండి. మీకు ఎన్ని అగ్ని పండుగలు పెట్టినా సరే చూడు, దేవుడు అగ్ని కాల్చదు, బూడిద చేయదు, నిన్ను బతికిస్తుంది. లోక అగ్ని నిన్ను కాల్చి చంపేస్తుంది. సో ఇట్లాంటి అగ్ని పండుగలకు వచ్చి నువ్వు లోకం అగ్నిలో పడి కాలి బూడిదైపోతే నిన్నెవరు కాపాడుకోగలుగుతారు? బైబిల్ అంటది, దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. గాడ్ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్. దేవుడు తన వాక్యాన్ని పంపించి వారిని బాగు చేస్తాడు. వాక్యం వినేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అంటే కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్. దరిద్రం 360 డిగ్రీల్లో నిన్ను దంతుంది. దరిద్రం 360 డిగ్రీలు తంతా ఉంది. వాక్యం టైంలో నీకు నిద్రమత్తుంటే నేనేమన్నా లాలి పాటలు పాడుతున్నానా? నిద్రపో మా అయ్య చిన్ని యేసయ్యా, లాలి 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 బాలయేసుకు లాలి లాలి జో ఇంకంటాంలే. నేనేమన్నా అట్లాంటి పాటలు పాడుతున్నానా నీకు నిద్ర వచ్చేకి? పోనీ నేను తెల్లారిన తర్వాత నీకు ఏం కావాలో అన్నీ ఇస్తాం, నువ్వేం కంగారు పడదాం. ఏమైనా హామీలు ఇచ్చామా? మేనిఫెస్టో ఏమైనా పెట్టామా? హల్లెలూయా. ఇక దేవుడు నీకు ఇచ్చిన మేనిఫెస్టో ఇది. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఓపెన్ చేసి చదువుకో. ఎన్ని హామీలు, వాగ్దానాలు ఉన్నాయి. పట్టుకో. యేసుక్రీస్తు నామంలో ఫలించుకోకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రావు. గట్టిగా పట్టుకుంటే యేసు నామంలో. పర్లేదు, కొద్దిమంది ఆమేన్ చెప్పారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఇవన్నీ మీటర్లు సార్. ఇప్పుడు చూడు, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, నీకు జ్వరం,
నీకు వాంతి, సో నీకు బాగా వికారంగా ఉంది. హాస్పిటల్లోకి వెళ్తే వాంతి చేస్తున్నావు కదా అని నీ కడుపులోనికి మిషన్లు పెట్టేం చెక్ చేయరు. ఒకసారి నాలుగు చూపించు అంటావు, కళ్ళు గట్టిగా గాలి పీల్చుకో, మళ్ళీ వదిలేయి, మళ్ళీ పీల్చుకో, మళ్ళీ వదిలేయి, ఇవన్నీ చూసేసి ఫటాఫట రాస్తాడు వాడు. అయిపోయింది. దానికి సిమ్టమ్స్ ఉంటాయి సార్, సూచనలు కొన్ని ఉంటాయి. నీకు వాంతి అయిన ప్రతిసారి డాక్టర్ కడుపులోనికి దూరి లోపల మిషన్లన్నీ పెట్టి ఏమి స్కాన్ చేయనక్కర్లే, బయట కొన్ని సూచనలు ఉంటాయి, చూస్తే కనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు నిద్ర వస్తుందా, నిద్రమత్తుందా? మీరు వచ్చి గంట కాలేదే, ఇప్పుడే నిద్రమత్తుందా? నువ్వేం భయపడొద్దు. 100 మీటింగుల్లో కూర్చున్నా సరే నువ్వు ఏమాత్రం చెక్కు చెదరకోకుండా ఇట్లే ఉంటావు. నువ్వు బాగుపడితే నన్ను అడుగు, బిడ్డ నువ్వు బాగుపడితే మమ్మల్ని వచ్చి అడుగు, మీకు మేము రాసి సంతకం పెడతాం. నిద్ర మత్తు చింపిరి గుడ్డలకు సాదృశ్యం. వినిన వాక్యమైన అది దైవ వాక్యమే కదా. పాటలు పాడాయన పాడతాడు, వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక హృదయాల్లో. తెలీదా? నీ మాట నా పాటగా. పాట పాడే వ్యక్తే నా పాట వినేటప్పుడు వాళ్ళకు ఉద్రేకం రేపుకోకుండా లోపల నుంచి రగిలించయ్యా అని పాట పాడిన వ్యక్తే పాడితే, ఇక దైవావేశం వలన పరిశుద్ధాత్మాగ్నిలో పుటము వేయబడి రాసిన ప్రతి అక్షరము నిన్ను బాగు చేయడానికే కదా దేవుడు రాయించాడు. ఎన్ని మార్లు వింటే ఏం సార్, తెల్లటి మెతుకుల్లోనికి రకరకాల కూరలు మార్చుకొని పుట్టినప్పటి నుంచి సత్యం దాకా తింటావు. ఎప్పుడైనా ఒక రోజు తినేక కాకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డైజిన్ కొనుక్కొని నోట్లో వేసుకొని, గ్యాస్ ట్రబుల్ ఉంటే ఇంకో సిరప్ వేసుకొని తెగ తినేస్తావే. దాని మీద లేని విసుగు నీకు వాక్యం మీద వచ్చిందా? పోనీ ఈ వాక్యం నీకు జరిగిందా? సీమోన్ లాగా పట్టజాలినంత దీవెనలు నీకు ఉన్నాయా బ్రదర్? నిద్రపోతున్నావే చెప్పు సిస్టర్. సీమోన్ లాగా పట్టజాలినంత దీవెనలు చూడు, ఆ రేంజ్ చూడు. సీమోన్ చెప్తున్న మాట, ఈ చేపలు విపరీతంగా పడే లోపల పక్కన వాళ్ళని కూడా సైగ చేస్తున్నాడు, రండి రండి నాకు హెల్ప్ చేయండి వచ్చి. ఏమని? నాకు దీవెనలు ఎక్కువైపోయినాయి. ఏం చేయమంటావు సీమోను? వల పట్టుకొని లాగితే మీరు సగం చేపలు తీసుకెళ్ళిపోండి, నన్ను ఏం చేసుకోమంటారా? ఇన్ని చేపలు పడ్డాయి నాకు, నీ దీవెనలు ఉన్నాయా? ఎక్కువ తక్కువ అయిపోతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన 1000 25 అర్ర కొర్ర మొత్తం కూడా మింగి నాకేమీ తెలియదు అన్నట్టుగా ఉంటావు. ఇంక నువ్వెప్పుడు పిలుస్తావు? రండి నాకు చాలా మిగిలిపోయినాయి, మీరు కూడా తీసుకుందరు. కానీ మా కాడ చాలా మిగిలినాయి. మిగిలినప్పుడు విను ఊరికే నోరు. అల్లు చెప్పండి గట్టిగా ఆమేన్. పొద్దున్నుంచి నేను ప్రతిజ్ఞ చేసుకుని వచ్చాను, నేను ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో లేను, నేను ఇప్పుడు తెనాల్లో ఉన్నాను గనక అయ్యా నా మాట నీ మాటగా నా ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ చేసుకో ప్రభా అని. ఓ మంచి అల్లు చెప్పండి అందరూ. మీరు అలా చూస్తున్నందుకే థ్యాంక్ యూ. అంటే ఏం చేసేవాళ్ళు సార్, రాయలసీమలో ఉంటాయని చూస్తున్నారు కదా. ఒకసారి మా ఊరికి మిమ్మల్ని తీసుకెళ్తాను ఖచ్చితంగా. తొందరలోనే మేము మా ఊరిలో మరొక మందిరం కట్టబోతున్నాం. ఒక 1000 నుంచి 1500 మంది పట్టే చర్చి ఒకటి కట్టుకోబోతున్నాం. మాకు సరిపోయేటట్టుగా ఆ మందిరం ఓపెనింగ్కి సకుటుంబ సపరివార సమేతంగా మీ అయ్యగారితో సహా మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేస్తాను, వద్దురు కానీ. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. సో కాబట్టి తెలిసినట్టుగా బిల్డప్ వద్దు సార్. నేను చెప్తున్నాను కదా, నీకు తెలిసిన వాక్యం నీకు పనికిరాదు సామి. వాక్యానికి నువ్వు తెలిస్తే అప్పటికే అది నీలో పని చేస్తూ ఉంటుంది. ఇది కావాలి ఇప్పుడు. బైబిల్ అంటుంది అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపచేయును. అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపచేయను. చంపుతుంది అంటే ఈ అక్షరం వచ్చి నిన్నేం చంపేదు, అందరితో పాటు నువ్వు చచ్చిపోతావురా బైబిల్ చేతిలో పట్టుకున్నా సరే. ఆ రోగము ఈ రోగము, ఆ అప్పులు ఈ సమస్యలు, ఆ కష్టము ఈ కష్టము, ఆత్మహత్య, నన్ను ఎవడన్నా చంపుతాడా, నేను ఎవరినైనా చంపుతానా, అందరిలాగా నువ్వు చచ్చిపోతావు. ఈ వాక్యాన్ని కేవలం అక్షరంలాగా తీసుకుంటే ఇది ఆత్మగా మారిందా అనువున నిన్ను దీవించి ఫలింప చేస్తుంది. యేసయ్య అంటాడు, మీరు బహుగా ఫలిస్తేనే నాకు మహిమ,
మీరు వర్ధిల్లితేనే నాకు మహిమ, మీరు విస్తరిస్తేనే మాకు మహిమ, మీ తల పైకిద్దామని వచ్చాను, మిమ్మల్ని అప్పిచ్చు వారిగా మారుద్దామని వచ్చేసాను, మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్దామని వచ్చాను. ఒరే బాబు, నీకు మాట చెప్తాను, నా కొరకే ఎదురు చూచావా, రెక్కలు చాపి పైకి ఎగురుతావు యేసుక్రీస్తు నామములో అంటున్నాడు ఆయన. ఇంత మాటలు చెప్తే ఒక ఆమెన్ నా ముఖాన్ని పడేశారు కదా. దేవునికి స్తోత్రం. హాల్లో చెప్పండి గట్టిగా. కొట్టండి అమ్మా, చప్పట్లు కొట్టండి. దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? హల్లెలూయా. నీ మంచి కొరకే చెప్తున్నాను. ఈ టెస్ట్ కూడా చేయించుకో. అంటే 1000 రూపాయలు, అంటే 2000 అయినా చేయించుకుంటావు. దీనికి ఖర్చు లేని పని మీరు చేయక ఖర్చున్న పని కొరకు పరిగెత్తారే. రెండో ఎగ్జాంపుల్ వినండి. మళ్ళీ ఈయన ఇప్పుడు ఇందాక నేను చెప్పింది మీకు సీమోను గురించి చెప్పాను. ఇప్పుడు నేను పేతురు గురించి చెప్తాను. నేను పేతురు గురించి, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళందరూ మంచి అల్లు చెప్తారా? హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్పోడు సార్. మిమ్మల్ని అందరినీ బాగు చేయడానికి వాక్యం బోధించే నన్ను నిలబెట్టి, వాక్యం విని మిమ్మల్ని కూర్చోబెట్టి, అది చూడు మరి దేవుడు గొప్పతనం. అర్థమైందా? నేనేదో పనిష్మెంట్ తీసుకున్నట్టుగా నిలబడుకొని మిమ్మల్ని అందరినీ దర్జాగా కూర్చోబెట్టి, ఆ వెనకల వాళ్ళు అయితే కనుక ఇంక మహాగనులు కుర్చీల్లో కూర్చున్న ఏకంగా. దేవుడికి స్తోత్రం. ఈ రేంజ్లో మీకు సౌకర్యాలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనీసం ఆ విషయాలన్నా గుర్తించి మీరు దేవుడి మాటలు వింటే సరిపోద్ది కదా. దేవునికి స్తోత్రం. ఇందాక మీరు వినింది సీమోను గురించి. ఇప్పుడు నేను పేతురు గురించి చెప్తాను. పేరు మారింది కానీ స్టోరీ ఏం మారదు. పేరు మారింది. మొన్నటిదాకా సీమోన్ అంటే యేసయ్య అంటే తెలియదు, మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిస్మం కూడా లేదు, దేవుని బిడ్డగా